అది ఇప్పుడు అక్కడ స్పష్టంగా కనబడుతున్న అంశం. ఇందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారి హత్య కోసం కూడా మరొక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా సునీత గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉంటే? అంటే అట్లాంటి సెంటిమెంట్లు సహజంగా క్రిందటిసారి కూడా మొన్న కూడా వాడారు కదా మన వీటిట్లో. ఈ దఫా గెలిచింది అనుకోండి, మా నాన్న గెలిచాడని చెప్పొచ్చునేమో కూడా ఆవిడ. దాంతో బేసిక్ సమస్యల్లో ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా ఆ హత్య కేసుకు సంబంధించి ఆమెకు మాట్లాడే హక్కు ఉంటుంది. బట్ ఆ విచారణకు సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్ అది అట్లాగే వదిలేశారు. ఇప్పుడు ముందు ఏమన్నది అన్నాను కదా, ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు, బాబాయిని హత్య చేసి అనే పదం. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అంటుంది. దాంట్లో నేను పెట్టింది సాక్ష్యాలు తారుమారు కేసు బేసిక్గా. కాబట్టి రకరకాలు అంటే ఇది వన్ ఆఫ్ ద వెపన్. ఆమె ప్యూర్లీ తెలుగుదేశం కోసం పనిచేస్తుంది అన్నది మొన్న ఎలక్షన్స్లోనే స్పష్టమైపోయింది. ఓ సెంటిమెంట్ కూడా రేకెత్తు, మొన్న చేయలేదు గయ్యా మీరు, ఎంపీ ఎలక్షన్లో షర్మిలు గెలిపించమంటే అవ్వలేదు కదా, జగన్ ఓడించమంటే అవ్వలేదు కదా, ఈ దఫానన్నా కొంచెం చేసి పెట్టండి జడ్పీనన్నా అని అడిగే పద్ధతి అనమాట అది. అంటే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయడం రెండు రకాలుగా ఉపయోగపడుతుందా? అంటే రేపొద్దున్న కేసు మళ్ళీ దర్యాప్తు ప్రారంభించండి, చెయ్యండి, వీళ్ళు బెయిల్ రద్దు చేయండి అని అడగడానికి, అలాగే ఇక్కడ కూడా ప్రజాకోర్టులో అవినాష్ రెడ్డిని దోషిని లేదంటే ప్రజాకోర్టులో శిక్ష వేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అంటే బెయిల్ రద్దు లేదు, అసలు ఆ సీన్ అయిపోయింది.